హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఎవరైతే మరి ఫస్ట్ సారి మా వీడియోని చూస్తున్నారో మరి చూసే వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేసుకుంటున్నానండి. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజైతే నేను మ్యాగీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మ్యాగీ ఎలా చేస్తాను నేను ఏంటి అంటే ఫస్ట్ అయితే మాత్రం ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, ఆలుగడ్డ, కొద్దిగా కొత్తిమీర వేసి చేస్తానండి నేను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు కదా, మేమైతే ఇవన్నీ వేసి చేస్తాను నేను. ఉంటే కొంచెం పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చండి. పచ్చి బఠానీలు కూడా వేస్తే బాగుంటుంది. మీరైతే పచ్చి బఠానీ ఉన్న పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు కదా. మరి మా ఇంట్లో కూడా మా హస్బెండ్ కానీ మా బాబు కానీ ఇష్టంగా తింటారనమాట. అందుకని ఈరోజు నేను మ్యాగీ చేస్తున్నానండి. అన్నీ కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా సన్నగా తరుక్కోవాలి. ఇవన్నీ వేస్ట్ చేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి. మామూలుగా వాళ్ళు ఇస్తారులే కానీ మసాలా ప్యాకెట్లో క్యారెట్ అన్నీ బీన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ మనం ఇవన్నీ వేసి చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా సన్నగా ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను. ఈరోజు సండే అవటంతో కొంచెం నిదానంగా ఏమీ వద్దులే అనుకున్నానండి. మళ్ళీ ఏదో ఒకటి చేద్దామన్నట్టు మొదలు పెడుతున్నా. మరి మీ ఇంట్లో మీరేమేమి టిఫిన్లు చేసుకున్నారో ఈరోజు? మేమైతే మ్యాగీ చేసుకుంటున్నాం. ఇలా చేసుకున్నా కూడా విటమిన్స్ అన్నీ మనకి అన్ని వెజిటబుల్స్ పడుతున్నాయి కాబట్టి మన బాడీకి అందుతాయి కదండి. చిన్నపిల్లలకు కానీ ఎవరైనా మనం తినాలనుకున్నప్పుడు అన్నీ వేస్ట్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఉట్టి నీళ్ళు వేసేసి వాడిచ్చే మసాలా ప్యాకెట్ వేసి తిప్పేసి తింటారు. అలా కన్నా ఇలా చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర కూడా మంచిగా నీట్గా కడిగేసుకొని ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. చూసారుగా అన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయాలి. బాండీ పెట్టుకొని ముందు తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేసిన తర్వాత అన్ని వెజిటబుల్స్ వేసేయాలి. ఏ వంట అయినా సరే మనకు నచ్చినట్లుగా మన టేస్ట్ ప్రకారం చేసుకుంటే కమ్మగా ఉంటాయి తినేటప్పుడు. అన్నీ వేసి చేసుకుంటే బాగుంటాయి. కరివేపాకు వేస్తున్నానండి ఇప్పుడు. తాలింపు దినుసులు వేగిపోయాయి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవటమే. ఇవన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. సన్న సెగ మీద పెట్టి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ముక్కలన్నీ కూడా ఉడకాలండి. మగ్గిపోతే అప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు, కొద్దిగానే వేస్తున్నాను చూడండి ఆ వెజిటబుల్స్ వల్ల. లేదంటే మామూలుగా అయితే వాడిచ్చే మసాలా ఫ్లేవరే సరిపోతుంది. ఉప్పు కారం అన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి మనం కొంచెం చూసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి.
మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి ఇట్లా అప్పుడప్పుడు 2-3 సార్లు. ముక్కలన్నీ కూడా వెజిటబుల్స్ వేగేటట్టుగా తిప్పుకోవాలి. ఇవి ఇంకా మగ్గాలన్నమాట, అందుకని మూత పెట్టేశాను నేను. ఒకసారి చూసుకోండి పొటాటో పీసెస్ వేగినాయా లేదా అనేసి. నేను ఒకసారి చూస్తున్నాను మెత్తగా మగ్గిందా లేదా అని. ఇప్పుడు ఎసరు పోసుకోవాలండి. మనం ఎన్ని స్లైసెస్ వేస్తున్నామో దాని ప్రకారంగా ఎసరు పోసుకోవాలి. దీనిలోనే కొంచెం కారం వేసుకోవాలండి. కారము, మసాలా, మ్యాగీ మసాలా ఉంటుంది కదా, కారం వేస్తున్నాను నేను. పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలండి కారం. కొంచెం కారం వద్దు అనుకుంటే మీరు తీసేసేయండి, స్కిప్ చేసేసేయండి. పిల్లలు తినలేరు, మంట ఎక్కువ ఉంటుంది అంటే కారం వేయమాకండి. ఇంకా కొన్ని మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదా వాళ్ళు, నేనైతే 3 స్లైసెస్ వేసి చేస్తున్నానండి. అందుకని 3టికి 3 మసాలా ప్యాకెట్లు వేస్తున్నాను. మ్యాగీ మసాలా వేసేసుకోవాలి. ఒకసారి అంతా తిప్పుకున్న తర్వాత ఎసరు బాగా తెరిలేంత వరకు కూడా మూత పెట్టేసేయండి. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరంతా కూడా తెరిలిందో లేదో చూసుకొని ఇప్పుడు మ్యాగీ స్లైసెస్ వేసుకోవాలండి. మంచిగా తెరులుతుంది కదా, ఇదిగోండి నేను మ్యాగీ స్లైసెస్ వేసేస్తున్నాను. 3 వేస్తున్నానండి నేను. మేము ఇంట్లో 3 ఉన్నాం కాబట్టి 3కి 3 అన్నట్టుగా చేస్తున్నాను నేను. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి, ఏదో మా వారు మా బాబు తింటారని చేస్తానన్నమాట. నేను ఊరికే టేస్ట్ చూస్తా కొద్దిగా. వాళ్ళైతే మాత్రం బాగా ఇష్టంగా తింటారు. మంచిగా దగ్గరకు అయిపోయింది చూడండి వాటరు. ఇంకా కొంచెం సేపు మగ్గించుకోవాలండి దీన్ని. నేనైతే పొడి పొడిలాడుతానే చేస్తానండి, వాటర్ లేకుండా పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగా చేస్తానన్నమాట. కొంతమంది ఏంటంటే లిక్విడ్ లాగా ఉండేటట్టుగా కూడా చేసుకుంటారు. అంటే మన ఇష్టం కదా, మనం ఎలా తింటామో అలా చేసుకుంటాము. ఎసరు ఎక్కువ పోసి చేస్తారు అట్లా. నేనైతే మంచిగా పొడి పొడిలాడుతూ చేస్తాను. లాస్ట్లో కొత్తిమీర వేయాలండి. అయిపోయింది, కొత్తిమీర వేస్తున్నా. ఈ కొత్తిమీర కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే తీసేసేయండి. నేనైతే మాకు ఇష్టమే కాబట్టి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి. వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ మ్యాగీ అంటే మా పాపకు కూడా చాలా ఇష్టం అండి. మంచిగా మా అమ్మాయి నేర్పించింది నాకు, ఇలా చేయాలి మమ్మీ అని.
ఒకప్పుడు మేము తినేవాళ్ళం కాదు, తను ఒక్కటే చేసుకునేది తెచ్చుకొని. తర్వాత ఎట్లా చేస్తావు ఏంటి అంటే అన్నీ కూడా ఇట్లా వేసి నేను చేసుకుంటా మమ్మీ, నాకు ఇష్టం అని చెప్పి చూపించిందనమాట. అందుకని నేను అప్పటి నుంచి కూడా నేను కూడా అలాగే చేస్తున్నా. ఈ వంటకం అయితే మా పాప నేర్పిందండి నాకు, మా బంగారు తల్లి నేర్పించింది. బాగుంటుంది టేస్ట్. ఏదో జస్ట్ ఒక 2 స్పూన్లు పెట్టింది అప్పుడు, తిని మమ్మీ టేస్ట్ బాగుంటుందని. బాగానే ఉందే అనుకున్నా. ఇంకా అప్పటి నుంచి నేను మా ఇంట్లో, మా వారు కూడా తినేవాళ్ళు కాదు అప్పుడు. తర్వాత ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా తింటున్నారు. మనకి ఎప్పుడు ఇడ్లీలు, దోశలు, పూరి ఇవే చేస్తాం కదా, టిఫిన్స్ అంటే అవే ఉండేవి. మ్యాగీలు గీగీలు అలవాటు లేదు. ఈ పిల్లలు తింటానా, ఈ పిల్లల వల్ల మనకు కూడా అలవాటు అయ్యింది ఇప్పుడు ఇంట్లో. అయిపోయిందండి. ఇంక ఇది ఇచ్చేస్తే మా ఆయన మంచిగా తినేస్తారు. చూసారుగా ఎలా ఉందో, చక్కగా పొడి పొడిలాడుతా. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్. మీకు అందరికీ నచ్చితే మాత్రం మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌజన్య చందు అండి యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక రకాల వీడియోస్తో నేను ముందు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి, మర్చిపోమాకండి. వేరే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి.